సార్ 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. గూగుల్ డేటా సెంటర్ మీద. అయితే దీని మీద అప్పటి వరకు వైసీపీ స్టాండ్ ఒకలా ఉంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒకలాగా. అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది దీనికి ఆద్యం పోసింది. అంటే దీనికి ఆద్యుడిని నేనే అంటూ కూడా ఆయన తన ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఏంటి సార్ అప్పుడు అదానీ డేటా సెంటర్ పెట్టడానికి ఆయన ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో గూగుల్ డేటా సెంటర్ మీద జరుగుతున్న రచ్చ అటు 2 పార్టీల మధ్య కూడా. మేమంటే మేమని అనుకుంటున్నారు. వాస్తవంగా ఈ గూగుల్ డేటా సెంటర్ గానీ, అంతకు ముందు ఉన్నటువంటి అదానీ డేటా సెంటర్ గానీ, దీనికి రెండిటికి వ్యత్యాసం ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏంటండి దీని మీద? కానీ జగన్మోహన్ రెడ్డి గారి జట్టు, ఇటు తెలుగుదేశం జట్టు రెండు విభిన్నమైనటువంటి వర్గాలు. ఇవి ఓ రకమైనటువంటి ఒక ఆవేశంతో ప్రేరేపితం అవుతాయి. వాళ్ళకి సమయానుకూలంగా మాట్లాడటం, సమయానికి డ్రైవింగ్ తిప్పేయటం చాలా వెన్నతో పెట్టినటువంటి విద్య. నిన్న ఏమన్నా అనేది మర్చిపోయి ఈవేళ అన్నదాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి అంటారు వాళ్ళు. డేటా సెంటర్ పెట్టడంలో ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఉండవు. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 300 మెగావాట్ల కెపాసిటీ ఉన్నటువంటి డేటా సెంటర్ని అదానితో స్టార్ట్ చేయబోయి అట్ ది సేమ్ టైము 25,000 ఉద్యోగాలు ఉన్నటువంటి ఐటీ పార్క్ నువ్వు ఇక్కడ పెడితేనే నువ్వు డేటా సెంటర్ పెట్టుకో, అప్పుడు మాత్రమే నేను నీకు ల్యాండ్ ఇస్తానని చెప్పేసి అదానిని ఒప్పించి అన్ని చేసి నేను చేసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదే చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు మొత్తం ల్యాండు, తర్వాత కన్సెషన్స్, ట్యాక్స్లో ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ మొత్తం అన్నీ కూడా వదిలేసి మొత్తం విశాఖలో ఉన్నటువంటి ఒక ఏరియాని వాళ్ళకి దారాదత్తం చేసేసి తిరిగి ఐటీ పార్క్ని, అంటే ఐటీ డెవలప్మెంట్ సెంటర్ని కాకుండా కేవలం డేటా సెంటర్ని మాత్రమే తీసుకొచ్చి ఏ రకమైనటువంటి కొత్త ఉద్యోగాల కల్పనకి ఛాన్స్ లేకుండా వీళ్ళు మొత్తం దీన్ని మనకున్నటువంటి స్టేక్ని పట్టుకెళ్ళి వాళ్ళకి కాళ్ళ దగ్గర పెట్టేశారు. ఈయన చేయాల్సినటువంటి బార్గెనింగ్ సరిగ్గా చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు అన్నారు. ఒక టీం ఉంటుంది వాళ్ళకి సపరేట్గా. ఆ టీం వేరే, ఇవన్నీ క్యాస్ట్ బేస్డ్ టీంలు ఇవన్నీ లోకల్గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల వల్ల వచ్చినటువంటి దౌర్భాగ్యం ఇది. రెడ్లంతా జగన్మోహన్ రెడ్డి, కమ్మోళ్ళంతా చంద్రబాబు నాయుడు. నికృష్టమైనటువంటి వలయం ఇది. ఇక్కడ ఒక రకమైనటువంటి వాస్తవికత, ఒక రకమైనటువంటి న్యాయం, ఒక పద్ధతి, ఒక హుందాతనం, వీటికి చోట్లేదు. మన రాష్ట్రంలో వరకు ఇంక చోట్లేదు. వీళ్ళకి ఇంకా ఏ రకమైనటువంటి జ్ఞానం కానీ, సిగ్గు, లజ్జ ఇలాంటి పదాలు వదిలేశారు టోటల్గా. అంతేకాదు ముందు రోజు వరకు అలా అన్నారు. ఈయన ఎప్పుడైతే అదానీ సెంటర్, అదానీ గూగుల్ పార్ట్నర్షిప్ ఉంది, అక్కడ అదానీ నువ్వు దాచేస్తున్నావు, గూగుల్ మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నావు, అదానీని పైకి తెచ్చినట్టయితే నా పేరు కూడా పైకి వస్తుంది అనేటటువంటి మాట ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడైతే తెచ్చారో తెచ్చిన వాడికే ఉంటుంది తప్ప, ఇప్పుడు ఇది వరకు ఏదో చేశారని చెప్పంటే చేసినప్పుడు అప్పుడే స్టార్ట్ చేయాల్సింది. అవ్వలేదు కదా, ఎప్పటి పనే మొదలు పెట్టాలి. అయిపోయింది. ఇప్పుడు 2023లో చేశారని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు తర్వాత ఏడాది పాటు ఉన్నారు కదా మీరు, ఏం అవ్వలేదు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు 1,30,000 కోట్లు, $15 బిలియన్ తోటి కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాని యొక్క పర్యవసానాలు, తర్వాత వాతావరణం మీద లేకపోతే పరిసరాల మీద దాని యొక్క ఎకో బ్యాలెన్సింగ్ సిస్టమ్ అది ఎలా ఉంటుందో ఆ యాంగిల్లో మాట్లాడాలి. అది ఉండదు. అది లేకుండా శాస్త్రవేత్తలు మాట్లాడాల్సినటువంటి మాటలు రాజకీయవేత్తలను, ఏంటిది గల్లీలో వ్యక్తులు లాంటి వాళ్ళు, మామూలు ఈ వాస్తు పండితులు మాట్లాడాల్సినటువంటి మాటలేమో శాస్త్రవేత్తలు, పురోహితులు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా శాస్త్రవేత్తలు, మనం టెక్నీషియన్స్ చేసేటటువంటి దౌర్భాగ్యం మన దేశంలోనే ఉందని ఎక్కడా లేదు. ఇది ఇక్కడే ఉంది. అంచేత ఒకరి రంగంలోకి మరొకరు వెళ్ళిపోవటం అంత కరెక్ట్ కాదు. డేటా సెంటర్ వరకు ఏం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడినా క్రెడిట్ అయితే వీళ్ళకే వెళ్ళిపోద్ది. కూటమి ప్రభుత్వానికి, కూటమి కాదు, ఇంకేమీ కాదండి. కూటమి ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏం చేసినా సరే వాళ్ళిద్దరికే క్రెడిట్ వెళ్ళటం వాళ్ళ ఖాతాలో పడిపోయింది ఆల్రెడీ, బయటికి రాదు అది. ఇంక మిగిలినటువంటి దాన్ని వాళ్ళకి మిగతాది కవర్ చేసేస్తారు. ఇంక మరొకటి ఉన్నాడు, మరొకటి దీనికి వాళ్ళ కృషి కూడా ఉందని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఇస్తారా క్రెడిట్? ఎవరు? అయితే ఇక్కడ 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి నిజంగా పెడితే కనుక దాని ఇంపాక్ట్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగాల కల్పనలో కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ అనేక రకాలుగా ఉంటుంది. అట్ ది సేమ్ టైము మరి పవర్ కన్జంప్షన్లో కానీ, లేకపోతే వాటర్ కన్జంప్షన్లో కానీ ఆ వచ్చేటటువంటి ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి, మిగిలినటువంటి ఆ జనావాసాల మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటటువంటిది
ఒక పర్యావరణ శాస్త్రవేత్త చెప్పాలి, ఒక టెక్నీషియన్ చెప్పాలి. అవును. వాళ్ళు చెప్పట్లేదు. ఇతర దేశాల్లో డేటా సెంటర్లు పెట్టడానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పేసి మనం చదువుతున్నాం. ఈ నేపథ్యంలో చదువుతున్నాం. అందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత, నిజానిజాలు ఏంటనేటటువంటిది మనకి పెద్ద శాస్త్రవేత్తలు చెప్పాలి. అవును. వాళ్ళ మాటలు చెప్పరు, చెప్పిన ఎవరు వినరు. దౌర్భాగ్యం ఏంటంటే వినాల్సినటువంటి వాడు మనకి పెన్సిల్ వాడు కనిపెట్టడో తెలియదు, లూయిస్ పాస్టర్స్ ఎవరో తెలియదు. మనకి ఎంతసేపు వేణుస్వామి చెప్పేటటువంటి పరిమాణ జ్యోతిషను, వాడు పెట్టినటువంటి ముహూర్తమును, ఇవే లెక్క. దౌర్భాగ్యం ఇది. ఈ స్థితి జనంలోనూ మారాలి, ఇటు పెద్ద వర్గాల్లో కూడా మారాలి. ఇది మారితే తప్ప మనకి అనుమతి తెలియదు. డేటా సెంటర్ వరకు ఆయన క్రెడిట్ తీసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఆయన అనవసరమైన ప్రయత్నం అది. ఆయనకు రాదు క్రెడిట్. ఏం చేసినా అది ఈయనకి వెళ్ళిపోద్దండి. అంత సీరియస్ టాపిక్ నడుస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన్ని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని చేసిన వ్యాఖ్యల మీద ఎవరో అడిగిన ప్రశ్నకి కూడా సమాధానం చెప్పారు. మద్యం సేవించి వచ్చారని. ఎలా సాధ్యపడుతుంది ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండగా ఆయన తాగి వచ్చాడా లేదా అనేది ఈయన బయట ఉన్న వ్యక్తికి ఎలా తెలుస్తుంది అని ఒక ప్రశ్న వస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? అది అంటే దాని మీద యాక్చువల్గా ప్రశ్న అడిగారండి, ఎవరో జర్నలిస్ట్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి దాని మీద పెద్దగా ఫోకస్ కూడా పెట్టలేదు. మనం వీడియో చూసాము. ఆయన పెద్దగా ఫోకస్ ఇలాంటి పనికిమాలిన విషయాల పట్ల అసెంబ్లీలో చర్చలు ఏంటి అసలు, ఇలాంటి ఇవే అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలు, అది అక్కడ మాట్లాడాల్సినటువంటి మాటలైనా అయినా తాగి వచ్చిన వాళ్ళగా ఆయన మాట అంటే అతను ఇంకేం పని లేదా బాలకృష్ణ అనేటటువంటి వ్యక్తికి అలా తాగి వచ్చిన వాడిని అసలు సభలోకి ఎలా అనుమతించాడు, స్పీకర్కి బుద్ధి ఉండాలి కదా అని చెప్పి అన్నారు. ఆయన ఒక రకంగా చూస్తే ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం ఇంటాక్సికేషన్లో ఉన్నాడేమో అనేటటువంటి ఫీలింగ్ చూసేవాళ్ళకైతే కలిగింది. దాన్నే ఆయన అనుంటారు బహుశా జగన్మోహన్ రెడ్డి కూడాను. అయితే బాలకృష్ణ మాట్లాడిన మాటలు చూసాం, అవి ఖండనార్హమైనటువంటి మాటలు, చాలా సిల్లీగా, చాలా రబిష్, అలాంటి మాటలు మాట్లాడకూడదు. దాన్ని ప్రోత్సహించాడు ఎవరో రఘురామ కృష్ణరాజు గారు, స్పీకర్ స్థానంలో ఉండే. స్పీకర్ స్థానానికి నచ్చదు. చాలా 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 అగ్లియెస్ట్ మూమెంట్ ఆఫ్ అసెంబ్లీస్ హిస్టరీ అది. అలాంటి పనులు చేయకూడదు. అది బాలకృష్ణ అసలు పెద్దగా ఈయన పట్టించుకోలేదు. ఆయన అంత మాట అన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని పెద్దగా ఏదో తెలిసి తెలియని ఆడితో మాట్లాడాలే, చండీగఢ్ ఏదో మాట్లాడితే మనకి పెద్ద పోయిందా అన్నట్టుగా చూశాడు అతను. దానికి పెద్దగా వెయిట్ అవ్వలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆ రోజు అనిపించింది అలాగే. నెక్స్ట్ ఆయన బిహేవియర్ కూడా, ఆ రోజు బిహేవియర్ గౌరవించాలి, అటైర్ కూడా, చొక్కా పెట్టుకోవటం, బటన్స్ పెట్టడం, కళ్ళజోడు నెత్తి మీద పెట్టుకోవటం, ఏదేదో మాట్లాడటం, ఊగిపోవటం, దూగిపోవటం, అలాంటివి చూసేవాళ్ళు కానీ అనిపించింది. అంతే, ఆ మాటనే క్యాజువల్గా అనిపిస్తుంటారు. సరే, ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో తుని ఘటన చాలా ఆందోళన కలిగించింది. తల్లిదండ్రులు కానీ, సోషల్ వెల్ఫేర్, గురుకుల పాఠశాలల్లో చదివేటువంటి బాలికల పరిస్థితి ఏంటి, వాళ్ళ సెక్యూరిటీ ఏంటి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది. ఎలా చూడాలి సార్? ఒక 62 ఏళ్ల వ్యక్తి 8వ తరగతి చదువుతున్న పిల్లని ట్రాప్ చేయటం, ఆ పిల్లని గార్డియన్ కూడా కాదు, బంధువు కూడా కాదు, తల్లిదండ్రులు అంటే బయట వ్యక్తి తీసుకెళ్ళిపోయాడు. వ్యవస్థలో ఇటువంటి లోపాలని సరిచేయడం ఎలాగ బాధ్యత తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలంటారు? వ్యవస్థలో లోపాలంటూ ఏముంటాయండి? ప్రతిదాన్ని వ్యవస్థ అనుకుంటాం, కానీ అది ఇండివిజువల్గా ఒక మనిషి యొక్క బుద్ధిహీనత. అది అతను అక్కడ అలాంటి బుద్ధినవాడు మరి మిగతా వాళ్ళు ఎవరు కూడా అతనికి ఇంతవరకు ఆ రకం కోణం అతను చూసారు లేదో తెలీదు. ఆ రకమైనటువంటి నైజం ఉన్నటువంటి వాళ్ళు మృగాలు ఉంటారు. అవకాశాలు కూడా ఒక్కొక్క అవకాశం వచ్చినప్పుడు ఇలాగా పిల్లల బ్రతుకుల్ని బుక్ చేసేస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు. ఎక్కడికి అంటే అందరూ నిరూపితం కాదు కాబట్టి మిగతా వాళ్ళంతా సొంతపోతులు కాదు. సమయాన్ని సందర్భాన్ని బట్టి బయట పెడతా ఉంటారు. బుద్ధి అనేది ఎటువంటి మనిషి నేచర్లో ఉంటుంది. అది అవకాశం వచ్చినప్పుడే కదా. అంతే, అవునండి. అవకాశం లేనప్పుడు అందరూ ఇదే కదా. అంచేత తన మనిషి ఇలాంటి సంఘటనలను చాలా జరగకూడదని కోరుకుంటాం. తప్పులు ఎవరెవరు అనేటటువంటి మాటకు చూస్తే ఖచ్చితంగా తప్పే, మృగప్రాయం. అది పశువు కూడా అలా ప్రవర్తించకూడదు. అందులోకి చంటి పిల్ల పట్ల అలా ప్రవర్తించడం అని చెప్పి అంటే అతన్ని ఏం మాట్లాడుతుంటే ఏమంటాం? తప్పని చెప్పి మనం అనాలా? అక్కర్లేదు కదా. అనేది ఏముంది అందులో? మృగప్రాయం, పశుప్రాయం. అది దానికి అంతకంటే వివరాలు మరి నాకు ఇష్యూ ప్రాపర్ ఏంటనేది పూర్తిగా తెలియదు. ఆ లోకల్ ఎయిడ్స్ని ఎవరైనా అడిగి తెలుసుకోవాలి. అతను అయితే పోలీసులు దాని మీద కేసు నమోదు చేశారు, కొన్ని సెక్షన్లు కట్టారు.
అతన్ని మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచే క్రమంలో అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటున్నారు. అయితే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అతనికి మద్దతు చెప్పట్ల, అతన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. వ్యతిరేకిస్తూనే ఇది ఆ, పోలీసుల వైఫల్యమా లేకపోతే ఇది హత్య చేశారని ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇంకొక సిచ్యువేషన్లో చూస్తే అతను చనిపోయిన తర్వాత బాడీని తీసుకెళ్ళడానికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కొంత సమయం తచ్చట్లాడిన పరిస్థితి, అంటే కొంత తాత్సారం చేసిన పరిస్థితి చూసాం. ఏంటి సార్ అంటే అతని మీద ఏ విధమైన ఒత్తిడి ఉండి ఉంటుంది, అంటే చనిపోయే పరిస్థితి ఉందా నిజంగా, లేదంటే ఏదన్నా జరిగి ఉండొచ్చు అంటారా? మనం ఏమో చెప్పొచ్చు దీనికి? అందరూ ఓకే వదిలేటువంటిది, అందరు ప్రతి ఒక్కరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకున్నారు. అందరికీ ఆల్మోస్ట్ కంక్లూజన్ అయితే కామన్గానే వచ్చింది. ఆ కంక్లూజన్ మనం ఎందుకు మాట్లాడటం దాని గురించి, అందరికీ ఏం జరిగి ఉంటుంది అనేటటువంటి దాని మీద ఒక ఒపీనియన్ ఉంది. ఏది జరిగిపోయింది. కాకపోతే అతను ముందు చేసినటువంటి ఆ పాశవికమైనటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా అతని మీద ఎవరికి సానుభూతి అనేది కలగదు, ఎలా చనిపోయినప్పటికీ కూడా. దాన్ని పెద్దగా ఈ చనిపోయింది అనేటటువంటిది సెకండరీ అయిపోయింది. ఆ ప్రైమరీ అతను చేసినటువంటి తప్పుడు పని అయిపోయింది. అందుచేత ఇంకా ఆ తప్ప ఎప్పుడైతే అతని మీద ఉందో అతని మీద ఎవరో పెద్దగా సానుభూతి చూపించే సందర్భం అయితే రాదు. చనిపోవడం, ఎలా చనిపోయాడు ఏంటనేటటువంటిది జనం అందరికీ చక్కటి అభిప్రాయం ఉంది. ఇంకా అభిప్రాయంతో కొనసాగిపోవడం. అంటే ఎప్పుడైనా సరే ఇటువంటి ఘటనలు మళ్ళీ ఒకసారి జరగకుండా ఉండాలంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు అంటారా? జరగకుండా ఉండడం అనేటటువంటిది జరగదండి, ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. డిస్పైట్ ది ప్రికాషన్స్ బీయింగ్ టేకెన్ బై ది అథారిటీస్, దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. దాన్ని టోటల్గా అరికట్టడం అనేటటువంటిది ఎప్పటికీ సాధ్యం కాదు. మన మనుషులు మనం నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది ఆగిపోదు కదా. ఇప్పుడు కారు అనేటటువంటిది ప్రయాణం చేయడానికి, మీరు క్యాబిన్లో పెట్టుకోవడానికి కాదు. ప్రయాణం చేసేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అందుచేత నడిచే క్రమంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఉండేటటువంటి క్రమంలో కొన్ని మృగాలు తప్పనిసరి ఉంటాయి. ఇవి అరికట్టాలంటే అదేం ఉండదు, అరికట్టబడ్డం. కాకపోతే ఈ తప్పు జరిగినప్పుడు దానికి బాధితుడికి న్యాయం చేసేటటువంటి వ్యవస్థ ఉండాలి. తప్పు వైపు నిలబడకుండా ఉండేటటువంటి న్యాయమైన మనుషులు ఉండాలి. అంతే తప్ప సంఘటనలు జరగకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. జరుగుతాయి. జరిగిన తర్వాత నువ్వేం చేసావు అనేది ఇక్కడ లెక్క. నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావు, నా పార్టీ వాడాలి మరోట అని చెప్పి చూసుకోకుండా నిష్పక్షంగా కొంతవరకు ఉండి బాధితులకు న్యాయం చేసావు లేదా, న్యాయం వైపు ఉన్నావు లేదా, ఈ ఆలోచన ధోరణి కొంచెం సమాజంలో పెరగాలి తప్ప టోటల్గా సంఘటనలే జరగకూడదంటే అసలు లోకం ఆగిపోవాలి. జరిగే పని కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.